కాసేపట్లో రెండో రోజు ఈడీ కస్టడీకి కవిత ఇవాళ విజయ్ నాయర్ పిల్లలతో కలిసి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. నిన్న 7 గంటల పాటు కవితను విచారించారు అధికారులు. కవితతో కేటీఆర్, హరీష్తో పాటు న్యాయవాది ములాఖతయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, నిన్న కవితను 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది నిన్న కస్టడీలో? ఇంకా ఈ రోజు మరి కాసేపట్లో ఈ కవిత రెండో రోజును ఈడీ అధికారులు విచారణ చేపట్టున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ఫండింగ్ ఏ విధంగా ఇచ్చారు, అంతేకాకుండా 190 కోట్ల రూపాయల 192 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ స్కామ్ లో మీరు లబ్ధి చేకున్నట్టుగా ఆధారాలంటే వాటన్నిటి కూడా డబ్బును ఎక్కడ మళ్లించారు, ఎక్కడ పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు, అసలు సడన్ గా మీకు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక లాభం చేకూర్చింది ఎవరు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయాలపైన కవితని ఈడీ అధికారులు 7 గంటల పాటు విచారించడం కూడా జరిగింది. అయితే ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు అసలు కవిత ఎలాంటి సమాధానం చెప్పలేదని కేవలం మౌనంగా ఉండిపోయారు అని చెప్పేసి ఈడీ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ కేసులో మొదట్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం అప్రూవల్ గా మారి దీనిపైన ఉన్న రామచంద్ర పిల్లేని ఆ తర్వాత కవిత సమక్షంలో వీరిద్దరిని కూడా విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఎందుకంటే రామచంద్ర పిల్లై ఆ తర్వాత కవితకు సంబంధించిన ఆ స్టాండర్డ్ అకౌంటెంట్ కానీ ఆమె టీఏ కానీ వీరంతా కూడా అరెస్ట్ అయిన తర్వాత అప్రూవల్ గా మారి సౌత్ ఇండియా గ్రూప్ కి అధినేత్రి కవితని అని ఆమె ద్వారా ఈ లిక్కర్ స్కామ్ కి తెరపడింది అని చెప్పేసి మొదలైంది అని చెప్పేసి వారంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అంతేకాకుండా వాటికి సంబంధించిన ఆధారాలు కొన్ని కూడా వారు అందించడం కూడా తెలుసు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే 100 కోట్ల రూపాయలు ఫస్ట్ రూపంలో ఇచ్చారో అవి రామచంద్ర పిల్ల ద్వారానే వారికి ముట్టినాయని చెప్పి కూడా గతంలో ఆ ఈడీ అధికారులు సాక్ష్యాలు స్వీకరించారు. ఇందులో భాగంగా కవిత నిన్న 7 గంటల పాటు విచారణలో కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కాబట్టి రామచంద్ర పిల్ల పక్షంలోనే విచారణ చేపట్టాలని అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు కవిత భర్త అనిల్, ఆ తర్వాత ఆమె టీఆర్ రాజేష్, మరో ముగ్గురు ఆమె దగ్గర పనిచేసిన అసిస్టెంట్లను కూడా విచారణకు హాజరు కావాలన్నారు. మీరు అందరినీ కూడా విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇక ములాఖాత్ వ్యవహారానికి సంబంధించి చూస్తే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు, బంధువులు, కవిత న్యాయవాది ఆమెను కలుసుకోవచ్చు, ములాఖాత్ కావచ్చు. ఈడీ కార్యాలయంలో అన్ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది రావాల్సిన కోర్టు. కోర్టు ఆదేశాల మేరకు నిన్న కేటీఆర్, హరీష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కూడా, అలాగే కవిత న్యాయవాది కూడా ఆ కవితని తోటి విచారణ చేపట్టి ఇది జరగబోయే విషయాలపైన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.